హలో నమస్తే. వెల్కమ్ టు వి న్యూస్ విశేష. నేను మీ యాంకర్ రచన. సో ప్రెజెంట్ చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ చాలా మంది ఎంచుకుంటున్నారు. సో ప్రస్తుతం చూసుకుంటే మాత్రం డిజిటల్ మార్కెటింగ్ వల్ల కూడా చాలా మంది బాగా సంపాదిస్తున్నారని కూడా వింటున్నాము. మరి అది ఎలా నేర్చుకోవాలి? అంటే దాని కోర్స్ ఎంత టైం ఉంటుంది? ఎంత టైం దానికి కేటాయించొచ్చు అనే చాలా విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అయితే గెస్ట్ శ్రావణి గారు ఉన్నారు. వారితో మాట్లాడి చాలా విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. సో మేడం, ముందుగా మీ జర్నీ డిజిటల్ మార్కెటింగ్ కి ఎలా స్టార్ట్ అయింది చెప్తారా? సో ఫస్ట్ చాలా థ్యాంక్స్ ఫస్ట్ వి న్యూస్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు. Thank you. ఐఎమ్ గ్లాడ్ ఐ మెట్ యూ. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ నా లైఫ్ ఏంటి అంటే, అందరు చదువుకునేటప్పుడు ఏదో ఒకటి ఎంచుకుంటారు కదా, ఒకటి నా నా లైఫ్లో అలా కాదనమాట. నేను ప్రాపర్గా ఇంటర్మీడియట్ దగ్గర నుండే చెప్పాలి. యాక్చువల్లీ ఇంటర్మీడియట్లో నేను 10th ఇంటర్ ఇలాంటి టైంలోనే నేను సేల్స్ చేసేది. సో మై ఫాదర్ ఇస్ ఇంటూ మెడికల్, మై మదర్ ఇస్ అ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ అనమాట అప్పట్లో. అయితే మేము సమ్మర్ హాలిడేస్లో ఇట్లా సేల్స్ అట్లా పంపించేది మా పేరెంట్స్. నాట్ దట్ అంటే మేము వెల్ ఆఫ్ లేకుండా, నేను బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అనే చెప్పాలి. నేను ఎక్కడ కూడా ఎప్పుడు ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, బిజినెస్ అనేది ఎలా ఉంటుంది అని నేర్పించడానికి వాళ్ళు ఆ యాక్టివిటీ ఇచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమాకి వెళ్దాము అన్నాం అనుకోండి, వాళ్ళు ఆ సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఏమైనా ఐడియా ఉందా అని అడిగేవాళ్ళు. అడిగితే ఒక 2000 రూపీస్ అట్లా ఖర్చు అవుతుంది కదా, మరి అదే ఎర్న్ చేయాలి అంటే ఎంత కష్టపడతామో మీకు తెలియాలి అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలా అంటే, సమ్మర్ హాలిడేస్లో ఇట్లా నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, రిప్రజెంటేటివ్ జాబ్ లాగా చేసి మా మదర్కి హాస్పిటల్కి అదే ఆర్డర్స్ తీసుకొని వచ్చి ఇచ్చేది. సో ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే, సేల్స్ అనేది నాకు ఆ టైంలో నా మైండ్లో పడింది, బాగా బీజం పడింది నాకు నా కేసులో. నెక్స్ట్ ఏం జరిగింది అంటే, నేను ఇంటర్మీడియట్లో ఐ చూస్ బైపీసీ. అయితే మా ఫాదర్ ఏం చేశారు, ఇలాగే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మన ఎవరో పబ్లిక్ వాళ్ళు ఏం చేశారు, అదేంటి ఆడపిల్లని బ్రాహ్మిన్స్ మీరు అది ఇది మీరు బైపీసీ వేస్తే ఎలాగా అది అని అంటే, 6 months తర్వాత నన్ను ఎంపీసీలో వేశారు. లిటరల్గా నేను ఎంపీసీ పాస్ అవ్వడం అనేది ఐ థింక్ మిరాకిలే. నేను మామూలుగా ఇంకా తప్పదురా బాబు అన్నట్టు 2 ఏళ్ళు చదివితే 86% తోటి పాస్ అయిపోయాను, బయటకు వచ్చేసాను. అంటే 6 months బైపీసీలో జాయిన్ అయ్యి చదివాను. చదివి సరే ఇంకా దాని తర్వాత నాకు బీటెక్ చేయడం ఇష్టం లేదు. ఎందుకు నాకు డౌట్, బైపీసీ తీసుకోవద్దని ఉందా? అంటే మీరు బ్రాహ్మణ్స్ బైపీసీ ఇట్లాగే ఇంటికి వచ్చిన రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా టైం పాస్ బ్యాచ్, వాళ్ళు ఏదో ఒక మాట ఎలాంటివి ఇంజెక్ట్ చేస్తారంటే పేరెంట్స్ మైండ్లో. నేను అందుకే మా పేరెంట్స్ని కూడా ఆ విషయంలో బ్లేమ్ చేయను. ఆయన అంటే రక్తం చూడాలి, మీరు మాంసమే తినరు, మీరు బ్రాహ్మిన్స్, మీరు అట్లాంటివన్నీ డైసెక్షన్స్ చేయాలి, అవన్నీ చేయడం కష్టం మీ అమ్మాయికి అని ఎవరో ఇట్లనే ఆయన ఫ్రెండో మరి సడన్గా ఓవర్ నైట్ డిసిషన్ తీసేసుకున్నారు. నెక్స్ట్ డే నేను కాలేజ్కి వెళ్ళేటప్పటికి నా బ్యాచే మారిపోయింది. సరే అప్పుడు నాకు చాలా డిసప్పాయింట్మెంట్, ఆ ఏజ్లో నా మైండ్కి అది చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. సరేలే అని చెప్పేసి నాకు బీటెక్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే బేసికలీ నేను మ్యాథ్స్ అనేది నాకు అసలు చాలా చిరాకైన సబ్జెక్ట్, నాకు రాదు అది. సో బట్ నాకు రాదు కూడా కాదు, నాకు ఫోబియా, బేసికలీ ఫోబియా భయము. సరే మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే జ్వరం వచ్చేస్తుంది. అట్లాంటిది బీటెక్ పోయి M1 అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఇయర్లో, అది అందరికీ డుప్కి కొడుతుంది అనమాట. నేను బీటెక్ చేయనని చెప్తే లేదు, మళ్ళీ అందరు ఫ్యామిలీలో పరువు పోతుంది అని ఇదని అదని ఇదే చెప్తాను కదా ఏదో ఒకటి. సరే చెప్పాలి, లాస్ట్కి బీటెక్ వేశారు. బీటెక్ వేసిన తర్వాత నేను బీటెక్ ఒకటే అనుకున్నా, ఒక్క బ్యాక్లాగ్తో కూడా నేను బయట ఉండకూడదు. 4 yearsలో నీట్గా కంప్లీట్ చేసుకుందాం, ఎందుకంటే నేను మంచి స్టూడెంట్నే. సో అనుకోకుండా నాకు ఇంటర్మీడియట్ నుంచి నా ఫేస్ మారింది. నేను అనుకున్న దాంట్లో లేను, కానీ నేను ఒకటి అనుకున్నా, MBAలో మార్కెటింగ్. నాకు పిచ్చి, మార్కెటింగ్ అంటే నాకు పిచ్చి అని. ఎందుకు ఆ పిచ్చి ఎప్పుడు మొదలైంది మీకు? నాకు అదే ఆ ఫౌండేషన్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఎందుకు అంటే మా ఫాదర్ కూడా సేల్స్ అండ్ మార్కెటింగ్ లోనే ఉండేవాళ్ళు అనేసి మా ఫాదర్ మీద నాకు అడ్మిరేషన్. ఐ లుక్ అప్ టు హిమ్ ఎ లాట్. మా మదర్ కూడా చాలా బాగా చేసింది. మా అమ్మమ్మ కూడా ఆంటర్ప్రెన్యూర్ అనమాట, తను ఒక అయ్యంగా ఫుడ్ ప్రొడక్ట్స్ అని ఉండేది. సో మా ఇంట్లో ఎట్లా అంటే బేసికల్గా ఓన్గా ఏదైనా బిల్డ్ చేసి దాని మీద ఇష్టాన్ని, బిజినెస్ని పెంచుకునే ఒక ఇది ఉంది. ఆ కల్చర్ అనేది తెలియకుండానే ఉంది. అది కాకుండా ద బిగ్గెస్ట్ పాయింట్ ఏంటి అంటే, నాకు మార్కెటింగ్ అంటే ద మెయిన్ రీజన్ వై ఐ లైక్ ఇట్ ఈస్ నేను చాలా టాకటివ్ బేసికలీ. ఆ టాకటివ్నెస్ని నేను ఒక క్రియేటివ్ ఫామ్లో పెట్టగలుగుతాను, ఒక బ్యూటిఫుల్ వీడియో కాంటెంట్లో పెట్టగలుగుతాను, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్ దట్ మేక్స్ ఎనీవన్ లుక్ ఎట్ ఇస్ మార్కెటింగ్. లైక్ ఆ పీపుల్ మీద నాకున్న ఫోకస్, కన్స్యూమర్ బిహేవియర్ మీద. జస్ట్ మర్చెంటైజింగ్ అనే ఒక కాన్సెప్ట్ నన్ను ఎంత ఇష్టపడేలా చేసిందంటే,
అంత ఇష్టపడేలా చేసింది. సో, నేను చాలా కన్విన్స్ చేసి ఎంబీఏలో నేను మార్కెటింగ్ చదవాల్సిందే నేను అని మా ఫాదర్‌ని చెప్తే, మా నాన్న అన్నారు, "లేదు మాక్సిమం చదివిపించేసిన." హ్మ్. అంటే ఇంక మా మదర్‌కి నేను చాలా క్లియర్‌గా చెప్పా. లేదు నేను చేయాల్సిందే. సో, తననింది నీలో నువ్వే క్లియర్ చేసుకో అనేసి. చేస్తే నేను శివాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోంపల్లిలో హ్మ్. ఈ కాలేజ్ ఉంది. ఇప్పుడు అది అక్కడ జాయిన్ అయ్యాను. ఓకే. లిటరల్‌గా నా జర్నీలో, నా మార్కెటింగ్ జర్నీలో ఇప్పుడు పోస్ట్ కోవిడ్ హ్మ్. జనాలు అందరూ వచ్చి డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చేసుకున్నాము అని క్లయింట్ల దగ్గరికెళ్ళి వర్క్స్ తీసుకుంటున్నారు కానీ, నేను 2012-2014 చదువుతున్నప్పుడే డిజిటల్ మార్కెటింగ్ ఒక సబ్జెక్ట్‌గా ఉండేది నాకు. ఓకే. ఆ! అప్పుడు దాని మీద ఉన్న పిచ్చి ఎలా ఉండేదంటే నాకు దాన్ని అంటే చదివాను. అది బుక్‌లో చదవాల్సిన విషయం కాదు యాక్చువల్లీ డిజిటల్ హ్మ్. మార్కెటింగ్. అది ప్రాక్టికల్‌గా డిజిటల్ వరల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన ఒక విషయం. మైండ్‌లో పడింది. జాబొచ్చింది. జాబ్ చేస్తుండే. అందులో సేల్స్, మార్కెటింగ్ కాంబినేషన్‌లో ఉండే. హ్మ్. దాని తర్వాత నేను ఒక 2 జాబ్‌లు స్విచ్ కూడా అయ్యాను. ఓకే. ఐడియా సెల్యులార్ మామూలుగా ఉంది హ్మ్. కదా! ఆదిత్య బిర్లా గ్రూప్. హ్మ్. దాంట్లో నాకు మంచి జాబొచ్చింది. ఓకే. అసిస్టెంట్ సేల్స్‌లో. హ్మ్. అండ్ మార్కెటింగ్ కూడా కొంచెం పార్ట్ ఆఫ్ మార్కెటింగ్ కూడా నాకు వర్క్ ఉండేది. హ్మ్. ఇది నా బేస్. బేస్. బేసికల్లీ నా బేస్. నా బేస్ దాని మీద ఏం జరిగిందంటే బ్యూటిఫుల్ థింగ్ ఏం జరిగిందంటే మామూలుగా ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్ అనే జెప్పాలి. నాకు నేనొక ఇన్‌స్పైరింగ్ థింగ్ ఏం జేశానంటే, హ్మ్. మ్యారేజ్ అయితే అమ్మాయిలకి పాపం చాలా రెస్పాన్సిబిలిటీస్ యెస్. జనరల్‌గానే అవును. వస్తాయి. మ్యారేజ్ జేసుకుంటే ప్రెగ్నెన్సీలో గూడా చాలామంది వర్క్ చేసే సిట్యుయేషన్ ఉండొచ్చు, ఉండదు. ఉండకపోవచ్చు. హ్మ్. అది బేస్డ్ ఆన్ దేర్ బాడీ అండ్ ఆల్సో ఫ్యామిలీ రెండిటి అవును. మీద డిపెండ్. నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా హై. హ్మ్. చాలా టూ మచ్ హై ఉంటది. అంటే మా పేరెంట్స్ గాని, మా ఇన్‌లాస్ గాని నన్నెవరు ఎవరైనా. డిస్టర్బ్ జేయరు. మై హస్బెండ్ ఇస్ సో సపోర్టివ్. లైక్ ఓహ్! ఎవరు నన్నెవరు డిస్టర్బ్ చేయరు బేసికల్లీ. ఈవెన్ ఈ రోజైతే నాకు ఇద్దరు పిల్లలు. వెన్ ఐయామ్ ఓహ్! టాకింగ్. ఇద్దరు పిల్లలు గూడా ఎప్పుడు నన్నెప్పుడు ఇబ్బంది పెట్టరు. సో, హ్మ్. ఇన్ థట్ కేస్ ఐయామ్ సో లక్కీ. అంత లక్కీగా అందరూ ఉంటారని నేను అనుకోను. సో, గాడ్స్ గ్రేస్ టచ్ వుడ్ ఐయామ్ లక్కీ. అయితే ద బిగ్గెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు ఒకటే మా మ్యారేజ్ అయింది. అయిన హ్మ్. వెంటనే నేను ప్రెగ్నెంట్ అయిన వెంటనే నేను డ్రైవ్ చేయలేకపోయేదాన్ని. ఈ ఓకే. ఐడియా సెల్యులార్‌లో ఏంటి అంటే సేల్స్ కాల్స్‌కి వి హావ్ టు గో టు ఔట్‌స్కట్స్‌లో గూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉండేవి. వాళ్ళనెళ్లి ఓకే. కలిసే వర్క్ ఉండేది. హ్మ్. లిటరల్లీ నా వల్ల అయ్యేది గాదు. నేను జాబ్ మానేశాను. ఆ! కూర్చున్నప్పటి నుంచి టెన్షన్ మళ్ళీ. అయ్యో! ఇదేంటి ఎంత పంతం బట్టి ఎంబీఏ అని చదివాను. ఇప్పుడు మార్కెటింగ్ అని మళ్ళా చదివాను. మళ్ళీ కూర్చోవాల్సొచ్చింది. ఇంట్లో కూర్చోవాలి. అదే ఒకటి. ఇంకొకటి అమ్మో! ఇంత మా నాన్న కష్టపడి నన్ను ఇంత చదివిపించాడు. నేనేదో అవుతాను. హ్మ్. ఆయన హార్డ్ అండ్ లైఫ్ అంతా ఆయన కష్టపడి నన్ను ఇంత పెద్దగా చేస్తే నేను ఊరికే కూర్చోవడం ఏంటి అనే ఒక ఫీలింగ్ హ్మ్. నాలో చాలా ఎక్కువగా ఉండేది. ఓకే. దట్ ఈస్ హౌ ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇంటర్నెట్. నేనెప్పుడో మా మా అంటే ఎంబీఏలో క్లాస్‌లో చదువుకున్న ఈ మార్కెటింగ్ సబ్జెక్ట్‌ని నేను ఇంప్లిమెంట్ ఫస్ట్ టైమ్ ఓన్‌గా నేను మా ఫాదర్‌కే చేశాను. ఓహ్! మా ఫాదర్ అప్పుడు మా మొత్తం క్లాన్ అంతా గూడా అంటే మా వంశం అంతా గూడా అస్ట్రాలజర్స్. ఓహ్! సో, మా ఓకే. ఫాదర్ గూడా అస్ట్రాలజర్. అది మా బ్లడ్‌లోనే ఉంది. ఆయన అస్ట్రాలజీ. అప్పుడు నాకు ఒక చిన్న ఆర్టికల్ చదివాను నేను. ఒక పేపర్‌లో. అట్లానే ఏం హ్మ్. ఆర్టికల్ అంటే $1 బిలియన్ బిజినెస్ జనరేట్ చేస్తది ఆన్‌లైన్‌లో అస్ట్రాలజీ కన్సల్టింగ్ సర్వీసెస్ అన్నట్టు. అప్పుడు చదివింది నాకొకటి గుర్తుంది. హ్మ్. అంత పొటెన్షియల్ ఉంది అని. ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు $5 బిలియన్ బిజినెస్ అది. ఆ! ఈరోజు దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ మేకింగ్ ఎవ్రీ డే 2-3 కరోడ్ రూపీస్ క్రోర్స్. ఓన్లీ ఆన్ అస్ట్రాలజీ యాజ్ ఆన్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్. పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. కంపెనీ. ఆస్ట్రోటాక్, ఆస్ట్రోసేజ్ అట్లాంటివి. అవును. సో, ఆ పాయింట్‌లో నేను ఒక చిన్న వీడియో రికార్డ్ చేసి మా ఫాదర్‌ది నేను హ్మ్. ఇంటర్నెట్‌లో పెట్టడానికి ట్రై చేసినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి నాకు వస్తుందనమాట. ఓకే. అంటే అది యూట్యూబ్‌లో పెట్టంగానే డూ యూ హావ్ ఎ వెబ్‌సైట్ అని అడుగుతది. హ్మ్. అవును కదా! వెబ్‌సైట్ పెట్టాలి. వెబ్‌సైట్ చేద్దాము అనంటే వర్డ్ ప్రెస్ అనండి. ఆ! వర్డ్ ప్రెస్‌కెళ్ళి మనం వర్డ్ ప్రెస్ చేస్తుంటే మళ్ళీ డౌటొస్తది. డౌటొచ్చినప్పుడు నేనందరూ ఫారెన్ క క్లయింట్సా? లెక్చరర్స్‌ని ఎంచుకున్నా అనమాట ఓకే. ఓకే. ఆ! ఇంటర్నెట్‌లో ఆన్‌లైన్‌లో. ఊరికే వాళ్ళ కోర్సులు కొనేది, కూర్చొని చూసేది. ఇన్ హ్మ్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పీరియడ్‌ని నేను అట్లే స్పెండ్ చేసిన ఓకే. యాక్చువల్లీ ఓకే. బేసికల్‌గా. హ్మ్. ఏం చేయాలి నెక్స్ట్ అది ఇది వాళ్ళు విన్నాను, వీళ్ళది విన్నాను, సరే ఇండియనైజ్డ్ వేలో ఎళ్ళాలంటే ఏం చేయాలంటే హ్మ్. వీడు పుట్టాడు అప్పుడు. ఇంకా ఓకే. నా కొడుకు పుట్టాడు. 1 హ్మ్. మంత్ అయింది. నాకు ఆ పిచ్చి పోలేదు నాకు ఇంకా అది ఇంకా. అది 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 పోలేదు. అది నన్ను ఇంకా పుష్ చేసింది. వీడు 1 మంత్ బేబీ ఉన్నప్పుడు నేను ఒక దగ్గరికెళ్ళి హ్మ్. ఫిజికల్‌గా క్లాసెస్ అటెండ్ అయ్యాననమాట. ఓకే. ఇక్కడ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఇంటర్నెట్ మార్కెటింగ్ అని ఉంది. ఉండేది ఇప్పుడు లేదు. ఎంత బాగా నేను ఇంప్లిమెంట్ చేశానంటే, ఆ క్లాసెస్‌లో నాకు డిఫరెంట్ కనెక్టివిటీస్‌ని అంటే ఫర్ సపోజ్ యూట్యూబ్ వైరాలిటీ గురించి తీసుకున్నా, అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఇంత ఇది లేదు. కాదనమాట. హ్మ్. అవును. ఎఫ్‌బీ హ్మ్. అండ్ మెటా యాడ్స్ వాటికింద రీచ్ నెక్స్ట్ లెవెల్ ఉండేది. అవన్నీ నన్ను ఇట్లా కూర్చోబెట్టి నేను క్లాస్‌లో చేసేటప్పుడు ఆల్మోస్ట్ నేను మా క్లాస్‌లోనే మా ఫాదర్‌కి బ్రాండ్ బిల్డ్ చేసి 36 లాక్స్ ఎర్న్ చేశాను.
మెటా యాడ్స్ నుంచి కాల్స్ లీడ్స్ తోటి. దట్స్ ఫస్ట్ టైం ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 4.5 మంత్స్లో నేను ఒక జస్ట్ ఒక ఇంటర్నెట్తో ఇట్లా క్రియేట్ చేయొచ్చా వావ్ అన్నట్టు అనిపించింది నాకు అసలు అంటే నేనే బ్లోన్ అయిపోయినా నా వర్క్కి. అండ్ ఆ తర్వాత రైట్ దిస్ ఇస్ ద థింగ్ అని అది వాళ్ళు ఎంత ఇంప్రెస్ అయ్యారంటే నన్ను అక్కడ ట్రైనర్ చేసేసారు వాళ్ళు వెంటనే. ఆ బ్యాచ్లో రావడం నేను నెక్స్ట్ నుంచి నేను బ్యాచెస్ తీసుకున్నా అక్కడ. సో ఐ బికమ్ లైక్ 2 years అక్కడ ట్రైనింగ్ చేస్తూ ఉండేదాన్ని. మా ఫాదర్కి వర్క్ చేస్తుండేది. మళ్ళీ నేను ఇంకొక హైదరాబాద్లో ఇంకొకటి ఒక ఆస్ట్రేలియా క్లయింట్ ఉండేది, ఒక కెనడా క్లయింట్ ఉండేది. వీళ్ళిద్దరికి పని చేస్తుండేది. వాళ్ళిద్దరు ఎన్ఆర్ఐసే, తెలుగు వాళ్ళే ఎన్ఆర్ఐస్. ఇక్కడేమో మా ఫాదర్. ఇక్కడ నుంచి నాకు ఒక 2 lakhs వచ్చేది. ఎందుకంటే మై ఫాదర్ యూస్ టు పే మీ బికాస్ హీ యూస్ టు నాట్ డూ ఎనీథింగ్ ఎల్స్. ఇంకా నేను ఇంటర్నెట్లో జనరేట్ చేసిన లీడ్స్ దానికి ఒక సిస్టమ్ క్రియేట్ చేసాం మేము. ఒక సిఆర్ఎం పెట్టాము, ఒక లేడీని పెట్టాము, ఓఆర్ఎం అంటాం అనమాట, ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్. ఇంకా జర్నీ అనేది ఇంకా వెళ్ళిపోతూనే ఉండే. ఎట్లా అంటే ఎట్ పాయింట్ నేను 2019లో ఆల్మోస్ట్ 2.5-3 yearsలో అంటే ఇప్పటికైతే మేము 3.5 CR ఈజీగా 3.5 CR 4 CR ఈజీగా దాని మీదనే జనరేట్ చేసేసాం.